321 runs, స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 200, 24 సిక్సెస్. మరి ఫైనల్లో 89 రన్స్. చాలా సంవత్సరాల నుంచి అందరూ అన్నారు సంజు టాలెంటెడ్ కానీ ఇన్కన్సిస్టెంట్. 2026 T20 వరల్డ్ కప్ ఆ మాటలన్నిటికీ ఒకే సమాధానం ఇచ్చింది. నమస్కారం క్రికెట్ అభిమానులారా. 2026 వరల్డ్ కప్ ఇది ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు, ఇది ఒక రిడెంప్షన్ స్టోరీ. కొంతమందికి కెరియర్ డిఫైనింగ్ మూమెంట్, కొంతమందికి క్రిటిక్స్కి రిప్లై, కానీ ఒక్క ప్లేయర్కి మాత్రం ఇది లైఫ్ చేంజింగ్ టోర్నమెంట్. సంజు శాంసన్. ఈ కొత్త టీమిండియాకి నాయకత్వం వహించింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఫియర్లెస్ క్రికెట్, క్రియేటివ్ కెప్టెన్సీ, ప్రెజర్ సిచ్యువేషన్లో కామ్ డిసిషన్స్. బిహైండ్ ద సీన్స్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫిలాసఫీ, సింపుల్ ఫియర్లెస్ క్రికెట్, అటాక్ ఫస్ట్. ఈ మైండ్ సెట్తో టీమిండియా ఈ వరల్డ్ కప్లో కంప్లీట్గా డిఫరెంట్గా కనిపించింది. సంజు శాంసన్ కెరియర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సమ్టైమ్స్ సెలెక్టెడ్, సమ్టైమ్స్ డ్రాప్, ఎప్పుడూ విమర్శకి గురయ్యేవాడు. కానీ ఈ టోర్నమెంట్ సంజు ప్లేడ్ లైక్ ఎ మ్యాన్ విత్ సంథింగ్ టు ప్రూవ్. మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్, బిగ్ షాట్స్, ఫియర్లెస్ బ్యాటింగ్, మ్యాసివ్ సిక్సెస్. 321 రన్స్, 200 స్ట్రైక్ రేట్, 24 సిక్స్లు. At the end of the World Cup, entire world accepted that Sanju Samson is a big stage player. ఓపెనింగ్లో ఈశాన్ కిషన్ గేవ్ ఎక్స్ప్లోసివ్ స్టార్ట్స్. పవర్ ప్లేలోనే అపోజిషన్ బౌలర్స్పై ప్రెజర్ తీసుకొచ్చాడు. ఇక మిడిల్ ఆర్డర్లో శివం దూబే స్పిన్నర్స్పై బ్రూటల్ అటాక్, సిక్సెస్ రైనింగ్ ఆల్ ఓవర్ ద గ్రౌండ్. టీమిండియా బ్యాటింగ్ లైనప్ లుక్డ్ అన్స్టాపబుల్. లాస్ట్ వరల్డ్ కప్లో లాగా హార్దిక్ పాండ్యా మళ్ళీ proved his value. Crucial wickets, great finishing ability. And మన సైలెంట్ మ్యాచ్ విన్నర్ అక్షర్ పటేల్. టైట్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ సెమీస్లో చాలా డిఫరెన్స్ తీసుకొచ్చాయి. ఛాంపియన్ టీమ్స్కి ఆల్వేస్ ఎప్పుడు ఇలాంటి ప్లేయర్స్ ఉంటారు. అండ్ దెన్ కమ్స్ ద బౌలర్ ఎవ్రీ బ్యాటర్ ఫియర్స్. వన్స్ ఇన్ ఎ జనరేషన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. టోర్నమెంట్లో 14 వికెట్స్, స్లోవర్ బాల్స్, డెడ్లీ యార్కర్స్. ఫైనల్ మ్యాచ్లో బుమ్రా న్యూజిలాండ్ బ్యాటింగ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశాడు. 4 వికెట్స్ ఫర్ జస్ట్ 15 రన్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెల్స్ ఇన్ ఎ వరల్డ్ కప్ ఫైనల్. కానీ బిగ్గెస్ట్ మూమెంట్ బిలాంగ్ టు వన్ మ్యాన్. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్, 3 మ్యాచ్లు, 3 ఇన్నింగ్స్, 3 హాఫ్ సెంచరీలు. సంజు శాంసన్ వాజ్ అ మాస్టర్ క్లాస్. పవర్, టైమింగ్, కాన్ఫిడెన్స్. ఎస్పెషల్లీ ఫైనల్స్లో సంజు శాంసన్ 89 రన్స్ కొట్టాడు. ఇండియా 255 రన్స్ కొట్టాడు. ఫ్రమ్ దట్ మూమెంట్ ద ఫైనల్ వాజ్ ఆల్మోస్ట్ డిసైడెడ్. ఎప్పుడైతే లాస్ట్ వికెట్ పడిందో ఇండియా మళ్ళీ వరల్డ్ ఛాంపియన్స్. సంజు శాంసన్ ఎప్పటికీ గుర్తుండిపోతాడు. ఏ రిడెంప్షన్ స్టోరీ కంప్లీటెడ్. జై హింద్.